కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ డబ్బుల నుంచి ఇంటి పన్నుల బకాయిల కోసమని రూ. 1000 కోత విధిస్తున్న అధికారులు. రాష్ట్రంలో ఎక్కడ లేని నిబంధన ఒక్క పోతులూరులోనే ఎందుకని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు. మీరు కట్టారా? బలుగుని ఇచ్చుకున్నారా? మీకు ఇచ్చిన పెన్షన్లో తీసుకున్నారా? మీ చేత మీరు ఇచ్చారా? ముందే తీసుకుని 4000 రూపాయలు తీసుకుని 1000 రూపాయలు తీసుకుని 3000 ఇచ్చారు మీకు డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వకుండా. అదే అండి, మీకు ఏమైనా అదట్టి ఏమన్నా చెప్పండి మేడం గారు. సారి మీకు బయట ఏమన్నా కలెక్టర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ ఇలా ఇంటి పనుల రసీదులు ఈ రకంగా వసూలు చేయమన్నారా? నేను మీకు ఏమైనా అదట్టి ఉంటే నాకు ఇప్పుడు చెప్పండి, రాతపూర్వంగా రాసి ఇవ్వండి. అది కరెక్ట్ అండి. అదే ముసలోళ్ళు ఏదో నేను లాల బతుకుతాను, ఏదో గవర్నమెంట్ ఏదో ఇచ్చింది వాళ్ళ దగ్గర తీసుకొని ఎందుకు పోలేదు మంది ఉన్నారే, డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర రోజు చేయండి. మీరు అలాంటి దగ్గర ఇలాంటి ముసలి దగ్గర ఎట్లా మీరు డబ్బులు వచ్చి చేయడం? అది ఎంత పొరపాటు? అది ఇదే కరెక్ట్ అండి. మీరు రైతులు కూడా మీ దగ్గర 1000 రూపాయలు తీయకూడదు. మీ దగ్గర 1000 రూపాయలు తీసుకోవడం అవసరం లేదు వాళ్ళకి. 1000 రూపాయలు తీయమని అవసరం లేదు వాళ్ళకి. మీకు ఇష్టమైతే కట్టుకోండి మీ ఇంట్లో కనుక. మీ ఇల్లు తప్పులేదు. ఇప్పుడు కరెంట్ బిల్ కడుతున్నావు, కట్టకపోతే ఫీజు చేస్తాను కదా. ఫీజుడా అలాగే వీళ్ళు వచ్చేది ఇలా అదట్టి ఇలా చూపించి పెట్టాలి పంచాయతీ నుంచి. వీళ్ళకి ఏ అదట్టి లేకుండా డబ్బులు వచ్చి చేసేసి లెట్టసారి తీసేది కూర్చోటి. ఈ పన్ను డబ్బుల గురించే నేను వీడితో తిరుగుతున్నాను ఇవ్వాలని అడుగు. మీరేదో కరెక్ట్గా చేసేసినట్టుకు 50,000 రూపాయలు వచ్చాయి వర్షాకాలంలో. 50,000 రూపాయలు సమాధానం లేదు ఇవాళకి. ఆ 50,000 రూపాయలు ఏం చేశారండి? ఊళ్ళో ఎవరికైనా కరెంట్ వెలిగిందా? అది జనరేట్ వాటర్ ఇచ్చారా? ఆ 50,000 రూపాయలు కూడా సమాధానం లేదు. ఇప్పుడు 50,000 రూపాయలు తీసుకున్నట్టుకుంది. ఇప్పుడు అదట్టి లేకుండా ఎంతసారి తీసుకుంటూ కుదిరితే డబ్బులు తీసుకుంటారు. అదే పోయింది. ఇప్పుడు ఈ 100 లేని దగ్గర తీసుకున్నా 100 ఉన్న వాళ్ళ దగ్గర వచ్చేయాలి కదా. అది అనేది ఇప్పుడు 100 ఉన్న వాళ్ళ దగ్గర వచ్చేయాలి కదా. 100 ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి చేసుకోవాలి కదా. 100 లేని దగ్గర అయితే గవర్నమెంట్ ఇచ్చి పెన్షన్లో తీసుకోవడం ఇంకా బోలంత ఉంది. వీళ్ళు వచ్చి డబ్బులు అలాంటివి వసూలు చేయండి. డబ్బులు ఉన్నవాళ్ళు ఏ మార్పిల్లు మొత్తం లేకండి. మొత్తం అందరికి ఎడతానికి వెళ్దా? రేపు లారీ ఎడతాను నేను రేపు లారీ ఎడతాను పెట్టండి. వీళ్ళు ఇట్టసారంగా అయిపోయిందేమో. ఏ డబ్బులు ఆడవే? జనరేట్ వచ్చింది. జనరేట్కి 50,000 రూపాయలు గవర్నమెంట్ కట్ చేసింది. తీసుకున్నారు. కనీసం ఒక రోజు వాటర్ వేయలేదు, నీళ్ళే 3 రోజులు ఊళ్ళని కరెంట్ లేదు. ముసలి డబ్బులా కొట్టాడు మీరు. ఎవడన్నా ఇచ్చాడు మీకు అదట్టి? ఆడి మీద ఫైట్ చేస్తాం. ఇది చిన్న విషయం కాదు. మీరే సింపుల్గా తీసుకోకండి. ఇది జగన్ గారి దాకా పెడతాం, ఇక్కడ మీ సీఎం దాకా కూడా పెడతాం. మీ చేత కాకపోతే మానేసి పోవాలా. అదే ముసలి డబ్బులు వచ్చాయి. ముసలి డబ్బులు వచ్చేసాడు బట్టి